అయితే ఏదైతే నమ్మకం మా పైన పెట్టుకొని మమ్మల్ని గెలిపించి మా యొక్క కార్యవర్గాన్ని దేవదాస్ సార్ గారిని మరియు వారి కార్యవర్గాన్ని గెలిపించినారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిరోజు మన పద్మశాలి కుల బాంధవుల కోసం ఆహార్నిశలు కష్టపడదామని పేరుగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఫంక్షనాలు ఒకటి కాదు, ఇంకా చాలా కూడా పనులు పెండింగ్ లో ఉన్నాయి మన శాలకు సంబంధించినవి. పేద నిరుపేద పద్మశాలీలు ఉన్నారు, వారు కానీ చనిపోతే వారికి ఒక గృహం ఇక్కడే ఒక్కొక్కసారి అద్దెంట్లలో అందరూ పర్మిషన్ ఇవ్వరు, వారి కోసం ఒక అంత్యేష్టి భవనం కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము. అదొక్కటే కాకుండా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ఇప్పుడు మేము క్యాన్వాసింగ్ పోయినప్పుడు మాకు ఒక చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ సంబంధించిన మాకు ప్రాబ్లమ్స్ పద్మశాలి సంఘం నుంచి మేము చూసినాము. కొందరు అయితే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, కొందరికి పెన్షన్స్ లేవు, కొందరు బీడీ కార్మికులు వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం మాకు ప్రత్యేకంగా మా కల్లారా చూసినాము. మేమందరం కూడా మా కార్యవర్గ సభ్యులకు కూడా మా ప్రేమ్ గాని అందరికి కూడా పర్సనల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చిన వాళ్ళకి ఎలక్షన్ అప్పుడే చెప్పినాం, మీ అందరికీ కూడా రానున్న రోజుల్లో నిరుపేదలకి విద్యావర్గంగా కానీ వైద్యంగా కానీ చనిపోతే వాళ్ళకి దినాలప్పటి వరకు ఏదన్నా మా వంతు మీరందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి మా వంతు సహకారాలు ఎంత అవుతాయి అంత మేము చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క విజయానికి కారణం ముఖ్యంగా విజయానికి కారణం మెయిన్ మూలస్తంభం మా నాన్నగారైన గాడిపల్లి భాస్కర్ గారు. ఆయనకి ప్రత్యేకంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఆయన లేకుండా ఈ కార్యవర్గం ఈ రోజు లేదు, అది అందరికి గజ్వేల్ పద్మశాలి సంఘం ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే యువతని ఒక్క తాటిగా నిలబెట్టి మొత్తం అందరూ ఏకతాటిగా నిలబెట్టడంలో మా ప్రేమ్ నంబర్ 1. ప్రేమ్ లేకుండా యువత అందరూ ఒక దగ్గర నిలబడి ఇంతగానం సక్సెస్ అయ్యేది కాదు. మరియు